ఆ పబ్లిక్ ఇక ఇప్పుడు మా రాముల తాత చేయాలి కాబట్టి ఇక ఎప్పట్లెక్కనే పెద్ద మనిషి ఏం చేస్తున్నాడు అనేది మందలించేద్దాం పాన్రి. ఓ తాత ఏందయ్యాల్టి సంగతి? నువ్వు దేవునివి సారు. దేశం కోసం ధర్మం కోసానికి నువ్వు ఒక సమిద లెక్క ఎలుగుతాను. మా పేదల బతుకులల్లో ఎలుగు నింపేటందుకు నువ్వు ఎన్నో చీకట్లను సవి చూసినావు. నువ్వు దేవునివి సారు. నువ్వు ఉండాలే సారు, నువ్వు ఉండాలే. నువ్వు మాకు పెద్దన్న గుండు మా అదృష్టం సారు, మా అదృష్టం. అగో ఎవలే తాత నీ మనసును దోసుకున్న ఆ పెద్ద మనిషి ఎవరు? ఎవలకు నువ్వు గంతగానం దండం పెడుతున్నావు? అరే దేశం కోసానికి ధర్మం కోసానికి తనలాడుతున్న పెద్ద మనిషి ఎవలే? మన మోడీ సారు. దేశంలో ఉన్న ఎంతో మంది యువకుల గుండెలల్లా నాసొంటి పేద బక్కోళ్ళ గుండెలల్లా గుడి కట్టుకున్న పెద్ద మనిషి ఈ మోడీ సారు. నువ్వు చల్లగుండాలి సారు, నువ్వు చల్లగుండాలి. సరే ఇన్నొద్దుల సంధి లేని ఈ ప్రేమ మోడీ సార్ మీద ఇయ్యాలనే ఎందుకు ఊటుకొచ్చింది సారు తమరికి? నిజంగా నువ్వు అన్నట్టు మోడీ సార్ అంటే ఏందో ఇయ్యాల తెలిసింది పిల్ల. అవ్వతోడుగా ఇన్నొద్దులు మోడీ సారు ప్రధానమంత్రిగా ఉండి ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడో అనుకున్నా. అతనే నూత రద్దప్పుడు వాడిని వీడిని బెదిరించి ఎన్ని దుంబత్తాల రూపాయల కట్టలు పక్కకేసుకున్నాడో అనుకున్నా కానీ ఇవాళ తెలిసి వచ్చింది సారు నువ్వు అంటే ఏడుదో నీ గొప్పతనం ఏందో. సారు నువ్వు చల్లగా బతకాలే సారు. నువ్వు అన్నట్టు సారు అన్ని రూపాయలు సంపాదించుకున్నాడు అని తెలిసిందా, లేకుంటే ఏం లేని బికారి అని తెలిసిందా? చిచ్చి ఆయనను మాట అన్నోళ్ళ కళ్ళు పోతాయి. రామ రామ, ఒక దేశానికి ప్రధానమంత్రి అన్నప్పుడు ఆయన దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉండాలి, ఎన్ని కోట్ల రూపాయల విలువ చేసే కార్లు ఉండాలి, ఆస్తులు ఉండాలి, బంగారం ఉండాలి చెప్పు. అరే నీ యొక్క ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల దగ్గరనే కోటాను కోట్ల రూపాయలు విలువ చేసే కార్లు, బంగారం, ఆస్తులు ఉంటాయి. కానీ ఈయన దగ్గర వచ్చి 2 కోట్ల రూపాయల ఆస్తులే ఉన్నాయట, 2-3 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయట. ఇంత తక్కువ చూడు సార్. అవి కూడా సారు దేశానికి ప్రధానమంత్రిగా చేసి తీసుకున్న జీతం పైసలే ఉన్నట్టునే తాత. అవునవును సార్ అది వరకు ఛాయ్ అమ్మిన మనిషినే, ఆయన దగ్గర కోట్ల రూపాయలు ఎక్కడి చెప్పు. అయినా సారు చాలా గ్రేట్ పిల్ల. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలలో ఒకటైన మన భారతదేశానికి 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసి నయాన పైసా పక్కకేసుకోలేదంటే ఎంత మంచి మనిషి ఏం కదా. అరే నీ యొక్క మన ఊళ్ళల్లో 5 ఏళ్ళు సర్పంచ్గా పనిచేసిన పెద్ద మనుషులే లక్షల రూపాయలు పక్కకేసుకుంటారు. అసంటిది ఈయన 1 రూపాయి సంపాదించుకోలే, ఆస్తులు సంపాదించుకోలేదంటే ఎంత పెద్ద మనిషి, ఎంత మంచి. అవునే నువ్వు అన్నట్టు 10 ఏళ్ళు దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన మన మోడీ సారుకు ఇప్పటి వరకు 4 ఉంగరాలతో కలిపి దగ్గర 3 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులే ఉన్నాయట. కానీ ఒక ఛాయ్ అమ్మే పెద్ద మనిషి ఎమ్మెల్యేగా పనిచేసి గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి అక్కడి నుంచి దేశాన్ని ఏలే ప్రధానమంత్రిగా ఎదిగి నయాన రూపాయి ఆశలు సంపాదించుకోలేదు అని అంటే అసలు ఈయన ఎదుగుదలను చూస్తేనైతే తలికా తిరుగుతుంది పిల్ల. ఈయన చాలా మంది యువకులకు ఆదర్శం. ఇటువంటి మనిషి ఉండాలి, దేశానికి ప్రధానమంత్రిగా ఉండాలి సారు. ఇక్కడ చల్లగా నువ్వు మంచిగా చల్లగా బతకాలి. కానీ సారు సంపాదించుకోలేదు కానీ అదానీ అంబానీ అసుంటి కుబేరులకు దేశ సంపద అంతా దోషి పెడుతున్నాడనే పేరు బద్నాంలను మోస్తున్నాడుగా అదే తాత. ఈ నరం లేని నాలిక ఎన్నైనా మాట్లాడుతుంది. అతనే మోడీ సార్ అంటే గిట్టనోళ్ళు ఎన్నైనా ఇసొచ్చి పుకార్లు పుట్టిస్తా అంటారు. అరే పేదల సంపాదన దోషిగా బలిసిన వాళ్ళకి ఎందుకు పెడతాడే మన మోడీ సారు? నువ్వు అసలు ముచ్చట్లు పట్టించుకోకు, అవన్నీ ఉత్తి ముచ్చట్లు. ఉత్తి ముచ్చటే అంటవేంది తాత? ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కేసీఆర్ సార్ అనబట్టే, సభలల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ అనబట్టే మోడీ సారు తెలంగాణకు గాడిది గుడ్డు ఉడియలేదు అని. ఏమో మరి వీళ్ళు గింతగానం అంటే మరి మోడీ సారు ఎందుకు నోరు మెదుపుతలేడో ఏందో నాకైతే అర్థమే అవుతుంది. అయినా మన కిషన్ రెడ్డి సారు ఆయన తెలంగాణకు ఎంత రావాలనో అంత పట్టుకొచ్చినాం, ఎంత ఇవ్వాలనో అంత ఇచ్చినామని చెప్పి అందరికి అర్థమయ్యేటట్టు. ఇంకా దాంట్లో దాచేదే ఉన్నది. ఎంతనేది చెప్తే మంచిగుండు కాదే. అరే నువ్వు మా మోడీ సార్కు వ్యతిరేకంగా మాట్లాడతావు ఏందే? నువ్వు ఏ పాట దేశద్రోహి ఉన్నట్టున్నావు, లేకపోతే ఆ కేసీఆర్ సార్ దగ్గర నువ్వు మన రేవంత్ సార్ దగ్గర ఏమన్నా ప్యాకేజ్ గిట్ట తీసుకున్నావా ఏంది? ఏమో ఎత్త తిక్క మాట్లాడుతున్నావు. అరే ఉన్నది ఉన్నట్టు అంటే ఊరికెక్కువ అన్నట్టు వాళ్ళు గట్ల అంటున్నారు అంటే నీకెందుకు ముసలోడా రేషం బాగా రాదా మరి? దేశం కోసానికి ధర్మం కోసానికి మోడీ సార్ కడుపు కట్టుకొని గింత మంచిగా పని చేస్తా అంటే గిసొంటి నిందాలా చేస్తా? సారు సంపాదించుకుంటలేడు గాని బలిసినోళ్ళ బకాయిలు మాఫీ చేస్తున్నాడట. అదే అందరు అంటున్న ముచ్చట. ఏమో వాళ్ళెవరో అంటాలో లేకపోతే నువ్వే అంటాను. కానీ మోడీ సార్ అయితే అప్పట్లో అన్నాడు, దేశంలో ఉన్న నల్ల రూపాయలన్నీ బయటికి తీసేది ఉంటే పేదోళ్ళ అకౌంట్లలో 15 లక్షల రూపాయల దాకా ఇవ్వచ్చు అని.
కానీ ఈ పారన్నా గెలిచేది ఉంటే మా అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తాడు కావచ్చు. ఇగో చూడాలి కదా మరి కొన్ని రోజులు. 10 ఏళ్ళ పొద్దుజ వచ్చింది పెద్ద మనిషి, ఇంకా నీకు ఆ 15 లక్షల మీద ఆశ ఉన్నదా? మోడీ సార్ మీద నమ్మకం ఉన్నది. ఈ ప్రధానమంత్రిగా మళ్ళీ గెలిచినాక ఖచ్చితంగా 15 లక్షల రూపాయలు మా పేదల అకౌంట్లలో వేస్తాడు. కానీ మోడీ సారు మీరు దేశాన్ని మార్చినట్టు మా పేదల బతుకులను మా తలరాతలను కూడా మార్చాలి సారు, నీకు పుణ్యం ఉంటుంది. ఎట్లా మార్చమంటున్నావో గది కూడా చెప్పరాదు. జిఎస్టీల పేరుతోని మా పేదల నడ్డిరవకుండా చూడు సారు. అట్లనే పెట్రోల్ డీజిల్ రేట్లను తక్కువ చేసి మా నిత్యావసర వస్తువుల ధరలను కూడా తక్కువ చేయాలి సారు. ఇండ్లు లేని ఎంతో మంది పేదలకు మంచి మంచి ఇండ్లను కట్టిర్రి. అట్లనే పేదలందరికీ ఉచిత విద్య వైద్యాన్ని అందించి చదువుకున్న పిల్లగాళ్ళందరికీ ఉపాధిని కలిపిర్రి సారు. దేశం ఇంకా ఇంతకంటే గొప్పగా అభివృద్ధి చెందుతుంది. చూసినారులా, మోడీ సారు నామినేషన్ వేసేటప్పుడు అఫిడవిట్ల చూపెట్టిన ఆస్తుల లెక్కలు చూసి మా తాత లెక్కని అందరూ పరేషాన్ అవుతున్నారట. ఎంతైనా సారు గ్రేటే అని అంటున్నారు చాలా మంది. మరి సారు సింప్లిసిటీ చూసన్న పబ్లిక్ మళ్ళా సారునే ప్రధాని చేస్తారో, లేకపోతే 10 ఏళ్ళు పాలించిండు మోడీ సారు, ఈ తాప మార్పు కావాలే అని షాకే ఇస్తారో చూడాలి. మరి అంతటా ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్ వచ్చినాక తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది.